హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వంకాయ కడ్డీ చేపల కర్రీ ఎలా చేయాలో చూద్దాం. మీలో ఎంతమందికి కడ్డీ చేపల కర్రీ అంటే ఇష్టం? చాలా టేస్ట్గా, ఒక్క ముళ్ళు కూడా ఉండదు, నోట్లో వేసుకోగానే ఇలా కరిగిపోతుంది. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినచ్చు, అంత కమ్మగా ఉంటుంది. ఒక పాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి సన్నని మంట మీద వేయించాలి. తర్వాత దీనిలో కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయినాయి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోరగా పండిన టమాటాలు ఒక 4-5 వేసుకోవాలి. టమాటాలు బాగా వేసుకోవడం వల్ల ఈ కూర మంచి రుచిగా ఉంటుంది. టమాటాలన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీంట్లో ఎలాంటి మసాలాలు వేసుకోము. అది కూడా వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇదంతా పూర్తిగా మగ్గిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకొని బాగు చేసుకున్న కడ్డీ చేపను కూడా వేసుకొని దీంట్లో పచ్చివాసన మొత్తం పోయే వరకు ఈ టమాటాల్లో బాగా వేయించాలి. ఇలా వేయించటం వల్ల ఈ టమాటా పులుపు అనేది ముక్కలకి బాగా పడుతుంది. తర్వాత ఇది ఒకసారి బాగా వేగిన తర్వాత ముందుగా ఫ్రెష్గా తీసుకున్న వంకాయలు ముక్కలు కట్ చేసుకొని, రేత వంకాయలు అయితే ఈ కర్రీకి చాలా బాగుంటాయి, తీసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనిపైన మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ వంకాయలన్నీ పూర్తిగా మగ్గిపోయే వరకు మగ్గించుకోవాలి. వంకాయలు అయితే పూర్తిగా మగ్గిపోయినాయి. ఒకసారి బాగా కలియబెట్టుకొని మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్ల కారం వేసుకుంటున్నాను, కొంచెం ఘాటుగా తింటాం కాబట్టి. ఒకసారి ఈ కారం అంతా బాగా కలిసేలాగా పచ్చివాసన పోయే వరకు మరోసారి మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఈ వంకాయలు ఉడకడానికి సరిపడా ఎన్ని నీళ్ళు అవసరమవుతాయో అన్ని నీళ్ళు పోసుకోవాలి. కొద్దిగా పోసుకుంటే సరిపోద్ది. ఒక టీ గ్లాస్ వరకు వేసుకొని ఒకసారి బాగా కలియబెట్టుకొని వంకాయలు పూర్తిగా మగ్గిపోయే వరకు మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. తర్వాత దీనిపైన ఒక మూత పెట్టుకోవాలి. ఒకసారి వంకాయలు ఎలా ఉన్నాయో చూద్దాము. వంకాయలు అయితే పూర్తిగా మగ్గిపోయింది, కూర అయితే రెడీ అయిపోయింది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కడ్డీ చేపల కర్రీ చాలా రుచికరంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.